లెట్స్ డిస్కస్ అబౌట్ లెర్నింగ్ డిసేబిలిటీస్. నేర్చుకోవడంలో వచ్చే ఇబ్బందులని లెర్నింగ్ డిసేబిలిటీస్ అంటాం. దీని మీనింగ్ ఏమంటే వాళ్ళకి తెలివితేటలు లేవని కాదు, జస్ట్ వాళ్ళ బ్రెయిన్ ఇంప్రెషన్ ప్రాసెస్ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. మెయిన్గా ఉండే లెర్నింగ్ డిసేబిలిటీస్ గురించి చూద్దాం. ఫస్ట్ డిస్లేషియా, రీడింగ్ డిఫికల్టీ. సెకండ్ డిస్గ్రాఫియా, రైటింగ్ డిఫికల్టీ. థర్డ్ డిస్కాలిషియా, మ్యాథ్ డిఫికల్టీ. ఫోర్త్ డిస్ప్రేషియా, మోటో కోఆర్డినేషన్ డిఫికల్టీ. ఫిఫ్త్ నాన్ వర్బల్ లెర్నింగ్ డిసేబిలిటీ, వీళ్ళకి నాన్ వర్బల్ క్లూస్ అర్థం చేసుకోలేకపోతారు. సిక్స్త్ అటెన్షన్ డిఫిక్ట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, హైపర్ యాక్టివ్గా ఉంటారు, షార్ట్ అటెన్షన్ స్పాన్ ఉంటుంది, ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. సెవెంత్ ఆటిజం ఆర్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఐ కాంటాక్ట్ చేయలేరు, సోషల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్ ఫర్ మోర్ యూజెస్ ఇన్ అప్డేట్స్. దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ డిస్లేషియా, రీడింగ్ డిఫికల్టీకి సంబంధించినది. ఇది మోస్ట్ కామన్ లెర్నింగ్ డిసేబిలిటీ. ఇందులో మెయిన్గా చదవడం, రాయడం, ఇంకా స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. లెటర్స్ని చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బీని డి లాగా, పీని క్యూ లాగా చూడడం, వర్డ్స్ని ఇలా రివర్స్లో చదవడం లాంటివి చేస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకి రీడింగ్ అండ్ స్పోకెన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం కష్టం. సెకండ్ డిస్గ్రాఫియా అంటే రైటింగ్ డిఫికల్టీ. ఇది ప్యూర్గా రాయడానికి సంబంధించిన ప్రాబ్లం. బ్రెయిన్లో ఉన్న థాట్స్ని చేతిలో పేపర్ మీద పెట్టడం వీళ్ళకి పెద్ద టాస్క్. హ్యాండ్ రైటింగ్ చాలా మెస్సీగా ఉంటుంది. లైన్లో స్ట్రైట్గా రాయలేకపోవడం, వర్డ్స్ మధ్య స్పేస్ సరిగ్గా ఇవ్వకపోవడం, పెన్సిల్ని గట్టిగా పట్టుకొని స్ట్రైన్ అయిపోవడం వంటివి చేస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే రైటింగ్ స్కిల్స్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్లో ఇబ్బంది. థర్డ్ డిస్కాలిషియా, మ్యాథ్ డిఫికల్టీ. ఇది నెంబర్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించిన డిఫికల్టీ. నెంబర్స్ని డీల్ చేయడం వీళ్ళకి అస్సలు నచ్చదు. బేసిక్ మ్యాథ్స్ సింబల్స్ ప్లస్ మైనస్ చూస్తే కన్ఫ్యూజ్ అవ్వడం, టైం సరిగ్గా చూడలేకపోవడం, మనీ కౌంట్ చేసేటప్పుడు తప్పులు చేయడం, ఇంకా టేబుల్స్ అస్సలు గుర్తుపెట్టుకోలేరు. సింపుల్గా చెప్పాలంటే నెంబర్స్ అండ్ మ్యాథ్స్ కాన్సెప్ట్ వీళ్ళకి తలకెక్కవు. ఫోర్త్ డిస్ఫ్రేషియా, మోటో కోఆర్డినేషన్ డిఫికల్టీ. దీనినే డెవలప్మెంటల్ కోఆర్డినేషన్ డిజార్డర్ అని కూడా అంటారు. బాడీ మూమెంట్స్ని, బ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకోకపోవడం వంటి మెయిన్ ప్రాబ్లమ్. నడిచే అప్పుడు బ్యాలెన్స్ తప్పు పడిపోవడం, షర్ట్ బటన్స్, షూ లేసెస్ కట్టుకోలేకపోవడం వంటి డైలీ యాక్టివిటీస్ కూడా క్లమ్జీ చేసేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే బాడీ మూమెంట్ అండ్ బ్యాలెన్స్ సరిగ్గా కుదరవు. నాన్ వర్బల్ లెర్నింగ్ డిసేబిలిటీ, వీళ్ళు మాట్లాడడంలో, చదవడంలో చాలా ఫాస్ట్గా ఉంటారు, కానీ మాటలు కాకుండా ఉండే వేరే విషయాలు అంటే నాన్ వర్బల్ క్యూస్ని క్యాచ్ చేయలేకపోతారు. ఎదుటివారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, జోక్ లేదా టోన్ ఆఫ్ వాయిస్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. అందుకే సోషల్గా మింగిల్ అవ్వడం చాలా కష్టమవుతుంది వీళ్ళకి. సింపుల్గా చెప్పాలంటే బాడీ లాంగ్వేజ్ని, సోషల్ సైన్స్ని రీడ్ చేయడం కష్టం. టెక్నికల్గా లెర్నింగ్ డిసేబిలిటీస్ కాకపోయినా లెర్నింగ్ని ఎఫెక్ట్ చేసే మరో 2 కండిషన్స్ గురించి చూద్దాం. సిక్స్త్ ఏడిహెచ్డి, అటెన్షన్ డిఫిక్ట్ ఆర్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఇది ఒక అటెన్షన్ ప్రాబ్లమ్. టెక్నికల్గా ఇది లెర్నింగ్ డిసేబిలిటీ కాదు, కానీ ఒకే చోట కూర్చొని చదవడం వీళ్ళకి చాలా కష్టం కాబట్టి ఇది లెర్నింగ్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకే విషయం మీద ఎక్కువసేపు ఫోకస్ పెట్టలేరు, చాలా త్వరగా డిస్ట్రాక్ట్ అయిపోతారు, ఒకే చోట ప్రశాంతంగా కూర్చోలేరు, ఎప్పుడూ ఏదో ఒకటి కదుపుతూనే ఉంటారు అండ్ ఆలోచించకుండా సడన్గా డెసిషన్స్ తీసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఫోకస్ చేయడం అండ్ ఒకే చోట స్థిరంగా కూర్చోవడం చాలా కష్టం. సెవెంత్ ఆటిజం ఆర్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఇది ఒక డెవలప్మెంటల్ డిజార్డరే. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించింది. వీళ్ళ కమ్యూనికేషన్ స్టైల్ అండ్ బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడం, నలుగురితో మాట్లాడటం, ఫ్రెండ్స్ని చేసుకోవడం లాంటివి సోషల్ స్కిల్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒకే పని రిపీటెడ్గా చేయడం వీళ్ళ స్పెషాలిటీ. కొందరికి కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఎక్స్ట్రాడినరీ మెమరీ లేదా స్కిల్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే సోషల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్.